నెక్స్ట్ ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు. దేవుడా, ఈ ఈ నిజంగా ఈ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజానికం రేషన్ కార్డు చూసి ఎరగలు. వీళ్ళు మేము రాగానే ఎరగదీస్తాం, పొడుస్తామన్నారు. మొన్న భారీ ఎత్తున రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించారు. అంతా తప్పులు తడగ్గా ఉందంట, పక్కన పెట్టారు తీసేదాన్ని. ఇక్కడ ఏమంటారు, కొత్త రేషన్ కార్డులకు త్వరలోనే సర్వే నిర్వహిస్తాం, కుటుంబ సభ్యులు పెరిగిన రేషన్ కార్డుల్లో మార్పులు చేస్తాం, గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలి, పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకమైన నిర్ణయం, హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై ముందుకెళ్తాం, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి. మీరు వచ్చి 16 నెలలు అయింది. 23 నెలల క్రితం రేషన్ కార్డ్స్ ఇంకేముంది ఇచ్చేస్తున్నారు, ఈ సేవల్లో మీ సేవల్లో అప్లై చేసుకోండి అంటే జనం ఎగబడితే ఆ మీ సేవ వాళ్ళు 2000, 3000 కూడా తీసుకునే పరిస్థితి ఉంది చాలా చోట్ల. ఇక్కడ చూస్తే మీరేమో ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఏటీఎం కార్డు లెక్క ఉంటుందంట, దాంట్లో చిప్ ఉంటుందంట, తొక్క ఉంటుందంట అని కబుర్లు చెప్పారు. ఒక్క రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఒక్కటి కనపడలేదు నాకు ఇంతవరకు. మళ్ళీ మేము సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. అరే రేషన్ కార్డు లేకుండా సన్నబియ్యం ఏడి నుంచి? ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాస అని చెప్పి మీరు పథకం పెట్టారు. ఆ పథకానికి అప్లై చేసుకోవాలంటే దాంట్లో ఏంటి, రేషన్ కార్డు అడుగుతుంది. మరి రేషన్ కార్డు లేదు, ఏం చేయాలి? మేము ఇంత అని చెప్తున్నారు కానీ ఒక్కటి అమలు కావట్లేదు ఇంతవరకు మీరు చెప్పేవి.